బోసిపోయింది అన్న సాక్షి వార్త నేను నమ్మట్లేదు. చాలా క్లియర్‌గా ఇతర రాష్ట్రాల నుంచి ఎగబడి వచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు సంక్రాంతి సంబరంగానే చేసుకున్నారు. అయితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, పేదోడిలో మాత్రం ఆ సంబరం లేదు. ఎందుకని? పేదవాడికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందకపోతే ఇప్పుడు దినదినగండ నూరేళ్ల ఆయుష్యానని కానీ నిరంతర కష్టం, నిరంతర శ్రమ. ఓ 10,000 మనకు ఫ్రీగా వచ్చినప్పుడు ఓ 1,000, 2,000, 3,000 ఖర్చు పెట్టడం మనకు పెద్దగా అనిపించదు. అదే 10,000 కష్టార్జితమో లేదా అప్పు తీసుకుంటే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతాం. జాగ్రత్తగా ఖర్చు పెడితే కొనుగోలు శక్తి పడిపోతుంది. దాని పర్యవసానం వ్యాపారాలు ఇదివరకు పండగలప్పుడు ఉన్నటువంటి వ్యాపారాల్లో 30-40% తగ్గుదల అనేది స్పష్టంగా కనిపించింది. పేదవాడి బిజినెస్ తగ్గింది, మధ్యతరగతి బిజినెస్ కంటిన్యూ అవుతుంది. అంతవరకు నో డౌట్ ఎగువ మధ్యతరగతి ప్రాబ్లం లేదు. పేదవాడి వ్యాపారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో తగ్గింది.